అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు సాగర సుధ. ఈ కథను రచించిన వారు భాగ్యశ్రీ గారు. ఇంకా కథలోకి వెళ్తే, మనం జీవితంలోకి మన ప్రమేయం లేకుండానే కొంతమంది వస్తారు, వెళ్ళిపోతారు. ఇది తెలుసుకున్న వాళ్ళు నిశ్చితంగా ఉంటారు. మనం అనుకున్నవి అన్నీ చేయగలుగుతున్నాము, వద్దనుకున్నవి మానేయగలుగుతున్నామా, మనం కావాలనుకున్నవి దొరుకుతాయా, ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. సాగర్ మదన పడుతున్నాడు. మానస తనను కాదని ఇంకా తన చుట్టూ తిరుగుతుంది. తనని చూసినప్పుడు మనసుని మెలిమెట్టినట్లు ఉంది. అయినా తన కళ్ళు ఇంకా ఎందుకో మెరుస్తున్నాయి. ఎందుకు నన్ను యాతన పెడుతుంది? ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎంత ఆత్రపడతారు, ఎంత ఆనందం వారిలో కలయికలో. ఇదంతా నేను ఎందుకు మిస్ అయ్యాను? ఎంతమంది నా కోసం, నా ప్రేమ కోసం తప్పించినా నేను మానసును ప్రేమించి తప్పు చేశాను. అందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను కోరుకున్న చోట మానేసి నా మనసును అక్కరలేని చోట పడేసుకున్నాను. ఇలా సాగుతున్నాయి సాగర్ ఆలోచనలు. ఇంతలో మానస దూరంగా స్నేహితురాలతో కలిసి రావడం కనబడింది. తన పక్క నుండి వెళ్తున్న జూనియర్ బ్యాచ్లోని అమ్మాయిలు తనను చూసి ఆగడంతో వాళ్లతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టి మానసను చూడనట్లు నటించాడు. మానస తనతోనే మాట్లాడే అందమైన సుధను గమనించడం కూడా చూశాడు. సాగర్ అంటే సుధకు చాలా ఇష్టం. సుధ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సాగర్ వాళ్ళ ఎదురింటిలో ఉంటారు వాళ్ళ కుటుంబం. సుధ వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న, ఆమె చిన్నాన్న ఇస్త్రీ బండి పెట్టుకుని బట్టలు ఇస్త్రీ చేస్తుంటాడు. సాగర్ని ఇంచుమించు అందరూ ఇష్టపడతారు. తెలివైన వాడు, మంచివాడు అని చాలామంది స్టూడెంట్స్కి డబ్బులు తీసుకోకుండా ట్యూషన్లు చెబుతూ ఉండడం వల్ల అతని అందరూ అభిమానించేవారు. అమ్మాయిలు కొంతమంది ఎలాగైనా సాగర్ ప్రేమ పొందాలని కోరుకునేవాళ్ళు. ముఖ్యంగా సాగర్ వాళ్ళ కులం వాళ్ళు అయితే. మానస అభిప్రాయం విన్నాక సాగర్ మానసను మర్చిలేకపోయినా ఆమెతో ఇక తన సన్నిహిత్యాన్ని పెంచుకోలేదు. వాళ్ళు ఎవరితోనూ కూడా చనువు పెంచుకోలేదు. కానీ మానస సాగర్ తనను ప్రేమించి దేవదాసులా ఇంకా తనకే మనసు అప్పించి జీవితాంతం అలాగే ఉన్నాడు అని అనుకుంది. అయితే సాగర్ ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు అని ఊహించలేదు. ఇంకా తనవాడుగానే భావించింది. ఇదొక ఆనందం ఆమెకి. విధి నిర్ణయం ఎలా ఉందో అలాగే జరుగుతాయి జీవితంలో సంఘటనలు. సుధా ప్రేమ సమీరంలా సాగర్ మనసులోనే కాదు, జీవితంలో కూడా ప్రవేశించింది. రోజు సుధా వాళ్ళ ఇంట్లో మేడ మీద గదిలో తన ఫ్రెండ్స్తో కలిసి సాగర్తో ట్యూషన్ చెప్పించుకునేది. అందమైన సుధా మనసును కూడా అందమైనది, ఇంకా సున్నితమైనది. అలా వాళ్ళిద్దరూ చనువు ఏర్పడింది. సాగర్కి తెలుసు, తమ సంగతి తెలిస్తే తన ఇంటిలో జరగబోయే యుద్ధం. అయినా సుధా ప్రేమను తిరస్కరించలేకపోయాడు. అప్పటికే సాగర్ మనసు దెబ్బతిని ఉంది. ఆ దెబ్బలకు సుధా ప్రేమ మందులా పనిచేసింది. తన తొలి ప్రేమను మర్చిపోవాలి అనుకున్నాడు. డిగ్రీ పూర్తి అయింది. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాశాడు, సెలెక్ట్ అయ్యాడు. కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి సుధా సాగర్ రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. రహస్యం ఇంట్లో వాళ్ళకి అంతే. సాధారణంగా ఇలాంటివి ఇంట్లో మాత్రమే తెలియవు, కాలేజ్లో అందరికీ తెలుస్తాయి. హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్తాడు. అది పూర్తి అయిన వెంటనే నిన్ను తీసుకెళ్తాను అని అన్నాడు సుధాతో. సాగర్ మోసం చేసే వ్యక్తి కాదు, మాట తప్పే వ్యక్తి కాదు. కానీ వారి చుట్టూ ఉన్న సమాజం ఒప్పుకోలేదు. సమాజం నుండి కొంత తప్పుకున్న ఇంట్లో సుధను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను చాలా తిట్టారు. సుధకు ఇంట్లో మద్దతు అస్సలు లభించలేదు. ఇక సాగర్ బంధువులు, వాళ్ళ అమ్మ రోజు ఇంటి ముందు నిలబడి తిట్టడం మొదలుపెట్టారు. ఆఫీస్లో కూడా సుధా తండ్రిని అవమానించడం మొదలుపెట్టారు. మా కులం కులం కులం, మీ కులం 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 అని ఇదే గొడవ. అలా అల్లరి పెట్టారు. సుధా కుటుంబానికి శాసనార్థాలు పెట్టారు. నువ్వు మా అబ్బాయిని వదిలేయి, మా అమ్మాయిని మేము జాగ్రత్త చేసుకుంటాము, మా వాడి జోలికి రాకు అని అరవడం మొదలుపెట్టారు. ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించారు. సుధా ఈ గొడవలన్నీ తన వల్లే అని కుమిలిపోయింది. ఇంతలో ఆమెకు నెల తప్పింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి నానా మాటలు అంది. సుధా కొంచెం ఓపిక పట్టాలి. ఇంతవరకు వచ్చాక కథ అర్ధాంతరంగా ముగించకూడదు కదా. వీళ్ళిద్దరి ప్రేమ అంగీకరించారు అని తెలుసు కదా.
తెలిసే ముందుకు అడుగు వేసినప్పుడు, పెళ్లి కూడా చేసుకున్నప్పుడు, ఇలా ఒకరి జీవితంలో ప్రవేశించాక వారికి అన్యాయం చేయకూడదు. కానీ సుధా అదే చేసింది. తాను చచ్చిపోతే సాగర్ వాళ్ళ కులం పిల్లని పెళ్లి చేసుకుంటాడు అనుకుంది. మేడ మీదకి వెళ్ళి స్లీపింగ్ పిల్స్ మింగింది. ప్రాణం వదిలింది. ఇంట్లో అంతా వెతుక్కుని ఎప్పుడో చూశారు మేడ మీద. అప్పటికి సుధా ప్రాణం పోయి చాలాసేపు అయింది. సాగర్ ఫ్రెండ్స్ ఈ విషయం హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పారు. సాగర్కి ఈ విషయం చెప్పకుండా జాగ్రత్తగా ట్రైన్లో తీసుకుని బయలుదేరారు ఇద్దరు ఫ్రెండ్స్. ఏమైంది అంటే సుధకు కొంచెం సీరియస్గా ఉంది అని మాత్రం చెప్పారు. అయినా గట్టిగా అడిగిన సాగర్కు మధ్యదారిలో చెప్పారు అసలు విషయం. సాగర్ తట్టుకోలేకపోయాడు. సుధా తన వల్లే ఇలా చనిపోయింది అని విలపించాడు. ట్రైన్లో నుండి దూకి ప్రాణాలు తీసుకుందామని ట్రై చేశాడు. స్నేహితులు జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చారు. రిజిస్టర్ పెళ్లి కాగితాలు చూపించి అందరి ముందు సాగర్ కూలబడి ఏడ్చాడు. సాగర్ ఇంట్లో కొన్నాళ్ళు ఏడిస్తే ఏడ్చాడులే, తరువాత వాడే తమ మాట వింటాడు అని మనసులో ఆనందపడ్డారు. సాగర్ సుధా మరణాన్ని ఒప్పుకోలేకపోయాడు. తాను బ్రతికి ఇంకో పెళ్లి చేసుకుని సుధా మరణానికి కారణమైన తన ఇంటిలో వాళ్ళని ఆనందపెట్టడం సుధకు అన్యాయం చేయడమే అనిపించింది. అందుకే జ్యోతి టీ స్టాల్కి వెళ్ళి టీలో ఏండ్రిన్ పోసుకుని తాగాడు. బయటకు వచ్చి రిక్షాను పిలిచి రిక్షా ఎక్కించి కూర్చున్నాడు. ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆ విధంగా తన జీవితాన్ని ముగించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.